తమిళనాడులో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే పొత్తులపై చర్చలు జరిపాయి. రెండు మిత్రపక్షాలు కలిస్తే మొత్తం 120 మంది సభ్యులు ఉండటంతో ఇటు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాయి. అయితే ఇందులో భాగంగా పవర్ షేరింగ్ లో భాగంగా సీఎం గా పళనిస్వామి, డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఊహించని ట్విస్టులు అయితే కనిపిస్తున్నాయి మనకి. తమ ఉనికిని, ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు ఇటు డిఎంకే, అన్నా డిఎంకే కలిపి పొత్తులో భాగంగా గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. అది దీనికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఐ న్యూస్ ఎడిటర్, అదేవిధంగా డైరెక్టర్ విజయ్ కుమార్ గారు అందుబాటులోకి వచ్చారు. విజయ్ గారు, ఇప్పుడు మొత్తం మనం చూసుకుంటే ఇటు డిఎంకే పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్, ఇటు టీవీకే పార్టీతో కలవడానికి సంబంధించి ఇటు టీవీకే నేతలు, నాయకులు కూడా దీని గురించి మాట్లాడారు. ఇది ఒక ద్రోహం కింద వర్ణిస్తూ కూడా ఇది కాంగ్రెస్ ఇలా చేయడం కరెక్ట్ కాదు, టీవీకే పార్టీతో కలవడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పారు. మరి ఇప్పుడు రెండు ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాల కాలంగా శత్రువులైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీ కూడా ఇప్పుడు పవర్ లో ఉండటం కోసం ఇలా జత కట్టి రేపు గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. మరి ఎటువంటి వ్యూహంతో రెండు కలిపి ముందుకు వెళ్ళబోతున్నాయి? సుధా, ఒక్కసారి ఇప్పుడు భారతదేశంలో సెంట్రల్ అంటే జాతీయ రాజకీయాలు ఎంత కీలకమో మరొకసారి మనకు ఈ పరిణామంతో అర్థమవుతుంది. ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామి, ఏఐడిఎంకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. ఈ రెండు భాగస్వాములలో ఉన్న అంటే ఈ రెండు కూటముల్లో లేని గవర్నమెంట్ తమిళనాడులో ఏర్పడడం అనేది ఎట్లా సాధ్యం అనే ఒక ప్రశ్న మొదటి నుంచి కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే సీట్లు కూడా విజయ్ పార్టీ అత్యధిక సీట్లు వచ్చినా మెజారిటీ సీట్లు రాలేదు. సో మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోనంత వరకు ఏ పార్టీ కూడా అధికారానికి దగ్గర కాలేదు. ఇప్పుడు మనం అంటే ఇది ఒక అనైతికమని ఎదురు పార్టీలు మాట్లాడినా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, పిఎంకే కానీ, ఇంకా బీజేపీ కానీ, ఇంకే పార్టీ అయినా ఆల్రెడీ ఎన్నికల ముందే ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉన్నాయి. డిఎంకే పార్టీతోని కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకున్నాయి. తర్వాత ఏఐడిఎంకేతో బీజేపీ అండ్ పిఎంకే లాంటి పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. రేపు విజయ్ కి అవసరమైన 10 సీట్లలో వీళ్ళు పోయి సపోర్ట్ చేస్తేనే విజయ్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు అదే ఆయన అనైతికం కాదా? నిన్నటిదాకా డిఎంకేతో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇవాళ అధికారం కోసం ఈ పార్టీని వదిలిపెట్టి ఆ టీవీకేకు మద్దతు ఇస్తే అది అనైతికం కాదా అనే ఒక ప్రశ్న వస్తుంది. లేకుంటే బీజేపీ, పిఎంకేనో ఆ ఏఐడిఎంకేను వదిలిపెట్టి విజయ్ పార్టీకి మద్దతు ఇస్తే అది అనైతికం కాదా అనే ప్రశ్న వస్తుంది. అంగ్ ఏర్పడినప్పుడు మెజారిటీ రాని పక్షంలో ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి కట్టుబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీకి మెజారిటీ రాదు. ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు, లేకుంటే ఒక కూటమిగా ఏర్పడి గెలిచిన వాళ్ళు ఇంకో కూటమికి లేకుంటే ఇంకో పార్టీకి షిఫ్ట్ అయితే తప్ప అధికారాన్ని హస్తగతం చేసుకోలేదు. అట్లా ఎవరు ఎటు షిఫ్ట్ అయినా అనైతికమే అవుతుంది. ఎవరు ఎటు షిఫ్ట్ కాకుండా ఎటోళ్ళు అటే ఉంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఎన్నికలు నివారించడం కోసం అక్కడ అధికారం అంటే ఎవరో ఏదో ఒక పార్టీ లేకుంటే ఏదో ఒక కూటమి అధికారంలోకి రావాల్సి ఉంటుంది ఎన్నికలను నివారించడం అంటే మళ్ళీ ఉప ఎన్నికలు నివారించడం కోసం. కాబట్టి ఇందులో అనైతికం, నైతికం అనే సమస్య ఉత్పన్నం కాదు. తర్వాత భారత రాజకీయాలలో మనం ఫస్ట్ నుంచి కూడా అంటే రాజ్యాంగం ప్రకారం ఒక రూల్ ఉంది, సంప్రదాయం ప్రకారం ఒక రూల్ ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిని గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ ఆహ్వానించాలి. కానీ సంకీర్ణ యుగం ప్రారంభమైన తర్వాత ఏం జరిగిందంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి మెజారిటీ లభించని సందర్భాలు చాలా సందర్భాలు ఎదురైనాయి. అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. మెజారిటీ లేకున్నా ఎక్కువ సీట్లు ఉన్న వారిని ప్రభుత్వం చేయమని ఆహ్వానిస్తే వాళ్ళ ప్రభుత్వాలు వారం రోజులు, 10 రోజులు, 13 రోజులు మాత్రమే ఉన్నాయి. దాంతో మెజారిటీ లేకున్నా ప్రధానమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవులు దక్కించుకునే ఒక తప్పుడు సాంప్రదాయం కూడా భారతదేశంలో వచ్చింది. దీన్ని నివారించడం కోసం ఏం చేసిందంటే ఎవరికైతే మెజారిటీ ఎవరైతే ఎక్కువ సీట్లు వచ్చిన వారిని ఆహ్వానిస్తూనే మీకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేల జాబితా కూడా ప్రకటించండి, సమర్పించండి, లేఖలు సమర్పించండి అని
గవర్నరు రాష్ట్రపతి అడగడం అనే ఒక సాంప్రదాయం వచ్చింది. అది ఎప్పుడంటే బీజేపీ నుంచి ఎక్కువ సీట్లు గెలిచిన వాజ్పేయి ప్రధానమంత్రి చేసిన తర్వాత మెజారిటీ లేకపోతే 13 రోజులైనా రాజీనామా చేయాల్సి వచ్చింది. చాలా రాష్ట్రాలలో జరిగింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కూడా జరిగింది. ఫడ్నవీస్ మెజార్టీ లేకున్నా కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ముందే తమకు మద్దతు పలికే ఎమ్మెల్యేల జాబితా ఇవ్వమని అడుగుతున్నారు. అందులో భాగంగా ఇవాళ విజయ్ తనకు 118 సీట్లను చూపెట్టుకోలేకపోయారు. 108 మాత్రమే గెలిస్తే ఇంకొక 10 సీట్లు అవసరం వచ్చినాయి. ఆ 10 ఎక్కడి నుండి కూడా సంపాదించుకోలేకపోయారు. ఆయన మద్దతు ఇస్తున్న వారి లేఖలు సమర్పించలేకపోయారు గవర్నర్ కు. కాబట్టి గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని విజయ్ని ఆహ్వానించే పరిస్థితి ఉత్పన్నం కాలేదు. దీంతో ఇప్పుడు ద్రవిడ పార్టీలు కలవాలి అనే ఒక పాత, అంటే దాదాపు దశాబ్దాల క్రితం ఉన్న ఒక డిమాండ్ మళ్ళీ ముందుకు వచ్చింది. విజయ్ ద్రవిడ సిద్ధాంతాన్ని, ద్రవిడ నినాదాన్ని అందుకోకుండా ఒక తటస్థ వైఖరిని తీసుకున్నాడు. అప్పుడు ఇప్పుడు ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ వాటి మాతృక ఒకటే. జస్టిస్ పార్టీ నుంచి డీకే పార్టీ పుట్టింది, డీకే పార్టీ నుంచి డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలు పుట్టినాయి. కాబట్టి మా మాతృక ఒకటే. మేము ద్రవిడ సిద్ధాంతాన్ని కాపాడడం కోసము ఈ తమిళనాడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కలిసిపోయినామని చెప్పుకునే అవకాశం ఒకటి ఉంటది. నెంబర్ 2, అధికారంలో భాగస్వామ్యం కాకుంటే వీళ్ళ కూటమిలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే కలిసి కనుక గవర్నమెంట్ ఏర్పాటు చేయకుంటే డిఎంకే కూటమిలోని సభ్యులు లేకుంటే ఏఐడిఎంకే కూటమిలోని సభ్యులు టీవీకేకు వెళ్లాల్సి వస్తుంది. అంటే వీళ్ళ కూటమిని వీళ్ళే విచ్ఛిన్నం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటు కూటమిని కాపాడుకోవడం, ద్రవిడ సిద్ధాంతాన్ని కాపాడుకోవడం, ద్రవిడ పార్టీలు ఏకం కావడం, మేము కొట్టుకుంటాం కానీ మూడో ఓడి వస్తే మాత్రం ద్రవిడ పార్టీలు ఒకటే అని ప్రజలకు చెప్పడం కోసం వీళ్ళ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉంది. ఏదేమైనా హంగ్ అసెంబ్లీ ఏర్పడినా, హంగ్ పార్లమెంట్ ఏర్పడినా ఇలాంటి నాటకీయ పరిణామాలు జరుగుతాయి. గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతున్నాయి. మొత్తంగా తమిళ ప్రజలు హంగ్ అసెంబ్లీ దిశగా తీర్పు ఇవ్వడమే ఈ గందరగోళానికి, ఈ నాటకీయ పరిణామాలకు కారణమవుతుంది. సుధా. రైట్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తమిళనాడులో ఊహించని ట్విస్ట్లు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి తమిళనాడు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? ఇటు డిఎంకే, అన్నా డిఎంకే కలిపి పొత్తులో రేపు గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. అదేవిధంగా అన్నా డిఎంకే అంటే 3వ స్థానంలో సీట్లు తగ్గించుకుంటే 47 సీట్లు మాత్రమే తగ్గించుకున్నటువంటి అన్నా డిఎంకే పార్టీలో సీఎం పళనిస్వామిగా మరి తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా టర్న్ తీసుకుంటాయి? మరి తమిళనాడుకు సంబంధించి ఐ న్యూస్ లో మనం ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ మనం అందిస్తున్నాం. ఆ అప్డేట్స్ మనం కంటిన్యూ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.